ఇవాళ కొంచెం అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ని పెట్టుకోవాలి అనుకుంటానికి కారణం ఏంటంటే మీరు చూస్తున్నారు, ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షివారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు రాలా. సో వారు తెలియజేసి రాముడిని ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను పట్టించుకునే ప్రయత్నం చేయటం, ఆ పట్టించుకునే ప్రయత్నంలో నన్ను వాళ్ళు కొట్టించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కొంచెం పాత న్యూసే కాబట్టి జస్ట్ రీక్యాప్. దాని గురించి ఎక్కువ చెప్తే ప్రేక్షకులకు కూడా బోరు కొడుతుంది. బట్ దాని తరువాత సంఘటనలు ఏంటంటే, నేను దేవాలయం కడతానని చెప్పటం, భక్తులు బ్రహ్మాండంగా స్పందించి 10,000 రూపాయలే సీలింగ్ అని చెప్పి పెట్టినప్పటికీ మనకి వారం రోజుల్లోనే 1 కోటి రూపాయలు భక్తుల ద్వారా సమకూరింది. నిన్ననే ప్లాన్ కూడా అప్లై చేశాం. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనల్లో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీడులో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు ఈ లైట్లు ఉండాలా, అటు చూడలేకపోతున్నా. సో అయితే నేను తలదించుకుని మాట్లాడాల్సి వస్తుంది. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చేయాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు, అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరో. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జోస్నా దేవి, అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు.
విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, ఆరు నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయనే ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్ అని ఎంతసేపు స్టే అంటే అంత రఘురామకు చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. అయితే వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తుంది. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరపున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా తొలగించాలి. ముందు సరే ఏదైనా స్ట్రక్చర్ కట్టుకుంటే ఇప్పుడు ఇళ్ల మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఇలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మొన్న చూస్తే, ఆకివీడు మండలం ఎంతండి, చిన్నదే. అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో. అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో ఒకప్పటి రామాలయం 1932 డాక్యుమెంట్లోనే ఉన్న రామాలయం స్థానంలో తిరిగి రామాలయం నిర్మించాలి అంటే మరి అనుమతులు లేకుండా ఎవరు ఎటువంటిది చేయకూడదని చెప్పి ఇంత న్యాయబద్ధంగా మరి మాజీ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పినప్పుడు తప్పకుండా అది పాటించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ క్రమంలో ముందు నా నియోజకవర్గంతో, అంటే మా జిల్లాతో మొదలెడతా. నియోజకవర్గంలో చెప్పా, మా జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర కుంచెన్నపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్, ఫాదర్ సతీష్ కుమార్, అద్భుతమైన అతిపెద్ద మందిరము, ఆదివారపు ఆరాధనలు, చర్చు, సిలువ, ఇది అద్భుతమైన కట్టడము. మొత్తం చిన్న వాళ్ళ బిజినెస్ అంతా దోచేశాడు ఆయన. బుల్లి చర్చిల డిమాండ్ మొత్తం పోయింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ కాంప్లెక్స్ ఓనరు. 4 లక్షల మంది ఉన్నారంట. సరే కొంతమందికి అవి 4 లక్షల ఓట్లలాగా కనపడతాయి. సో అందుకనే ఈ నిర్లక్ష్యం ఇదంతా. సరే మాకైతే నేను ఓట్లలాగా చూడలా. సో ఇది ఈయన ఆ తాడేపల్లిగూడెం దగ్గర ముందు ఒక పర్మిషను నేను అపార్ట్మెంట్స్ కడతాను అని ఒక దగ్గర ఇచ్చి, అక్కడే ఇంకొక సబ్ అప్లికేషను, ఒక మీటింగ్ హాల్, నాట్ ప్రేయర్ హాల్, ఒక మీటింగ్ హాల్. అంటే ఆ ప్రాంగణంలో అపార్ట్మెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మీటింగ్ హాల్ అంటే ఏదో కొంచెం క్లబ్ హౌస్ టైప్ అనుకోవాలి. ఒక మీటింగ్ హాల్ కడతాము అని చెప్పి ఇచ్చారు. దానికి లోకల్ బాడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు.
సదరు అనుమతుల ప్రకారం మీరు సదరు బిల్డింగులో చర్చిగా ఉపయోగిస్తూ ప్రార్థన మందిరంగా ఉపయోగించుచు ప్రార్థనలు జరుగుతున్నవని ఫిర్యాదుల ద్వారా తెలియవచ్చినది. సదరు మీటింగ్ హాలు చర్చి మందిరంగా ఉపయోగించుకుని ప్రార్థనలు చేసుకునేటకు శ్రీయుత జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా వారి అనుమతులు పొందవలసి ఉన్నది. జీవో నెంబర్ 376 శ్రావణ్ గారు ఇక్కడ ఆర్గ్యూ చేసింది. చర్చిగా ఉపయోగించుకొని ప్రార్థనలు చేసుకుంటే మీ వద్ద అనుమతులు ఉన్న ఎడల గ్రామ పంచాయతీ వారికి అందజేయవలను, లేని ఎడల ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు బాధ్యులగుదురు. ఈ నోటీస్ అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని 3 నెలల క్రితం ఇచ్చారు. రిప్లై లేదు. కలెక్టర్ ఆఫీసులో కనుక్కుంటే అక్కడ అప్లికేషనే లేదు. సో అయినప్పటికీ కూడా ఒక పెద్ద ప్రార్థనా మందిరం, అసలు ఏంట్రా బాబు ఈ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ ఏంటని వెరిఫై చేస్తే ఇక్కడ నమ్మూరు దగ్గర కూడా ఒక ప్రార్థనా మందిరము నిర్మించి ఉంటుంది. దీనికి ఎట్టి అనుమతి లేదు, కలెక్టర్ అనుమతి లేదు, బిల్డింగ్ అనుమతి లేదు. 24లో కొట్టివేయమని చెప్పి ఆ లోకల్ బాడీస్ అథారిటీస్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి ఏదో టెంపరీగా, ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ముందు స్టే ఇవ్వటం సహజం. ఎందుకంటే ఎక్స్ పార్టీ వెళ్తారు, ఏదో ఒక అబద్ధం చెప్తారు, ఓ స్టే తెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి, ఆ జీపీలు వెళ్ళాలి. అవి రావు హీరింగ్కి. ఎందుకు రావంటే రావు. సో అలాగా నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ టెంపుల్, ఈ ప్రార్థనా మందిరం నిర్మూలించి ఉండలేదు. ఇలాగ ఎక్కడ కట్టినా కూడా ఇదే మోడస్ ఆపరాండేలో ఈ రకంగా చేస్తున్నారు. ఇదొక సరే బిజినెస్ మోడల్గా, ఎందుకంటే దేవాలయాలు మీకు తెలియదు ఏముంది, దేవాలయం 5 లక్షల ఆదాయం దాటి ఇలాగా ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక్కడ చర్చికి ముందు సరే ఇక్కడ క్రిస్టియన్ సోదరులు ఉండొచ్చు, నేను ఆ మతాన్ని తప్పుపడతల్లా.